రైతులందరికీ నమస్కారం అండి. అప్సా ఏటి వాడని యొక్క చేను యొక్క ఫలితాలు మనం మేల్ అండ్ ఫీమేల్ యొక్క ఫలితాలు మనం చూద్దాం. అట్లే మన రైతు మాటల్లో మన రైతన్న గారు మీ పేరు చెప్పండి. మాది అప్పర్లోపేట. అప్పర్లోపేట ఎక్కడో మండలం. నా పేరు నల్లపు యతీన్. నల్లపు యతిని గారు. నేను ఒక 4 సంవత్సరాల నుంచి 4, 5 సంవత్సరాల నుంచి ఈ అంశ ఐడి వాడడం జరుగుతుంది. ఓకే. నేను పోయిన సంవత్సరం కూడా ఈ సిరి కంపెనీ ఆడిమో కంపెనీ పెట్టిన. మేల్ ఫీమేల్ పెట్టిన. ఓకే. నాకు 86 క్వింటాలు వెళ్ళింది 2 ఎకరాల బిట్ల. 2 ఎకరాల బిట్ల 86 క్వింటాలు వెళ్ళింది. అది అద్భుతం అండి. అంటే మా అప్పర్లపేటలో కొందరికి 20, 25 క్వింటాలు వెళ్ళింది. నేను అంశ ఐడి వాడడం వల్ల నాకు దిగుబడి ఎక్కువ వచ్చింది. నేను పండించిన కంపెనీ వాళ్ళు కూడా పరిచయం అయ్యారు. ఎందుకంటే ఏం వాడిల్లని పరిచయం అయ్యి రవీందర్ రెడ్డి అని ఆయన మేల్ ఫీమేల్ ఇచ్చిన ఆయన ఒక 12 లీటర్ల మంది తీసుకుపోయాడు. నాకు ఇప్పి రైతులకు ఇస్తాను దిగుబడి చూసి ఫలితాలను చూసి అంతా ఈ సంవత్సరం దిగుబడి చూసి పోయిన సంవత్సరం నాకు దిగుబడి చూసి ఈ సంవత్సరం 12 లీటర్లు తీసుకుపోయాడు. రవీందర్ అని నాగారం అధిక ఫలితాలు రావడంతో మిమ్మల్ని అప్రోచ్ అయ్యి రైతులకు ఇచ్చిండు. వాడంటే ఇట్లా రైతుకు ఇట్లా అప్పర్లపేట రైతుకు 2 ఎకరాల పేరు మీద 86 క్వింటాల దిగుబడి వచ్చిందని ఈ సంవత్సరం ఆయన తీసుకుపోయిండు, రైతులకు ఇచ్చిండు. ఆ రైతులు కూడా బాగున్నదట. రైతులు చెప్తారు బాగుంది. ఇప్పుడు ఇది వేసి మనకు పంట విత్తి ఎన్ని రోజులు అవుతుందండి? విత్తి 3 నెలలు. మొన్న 11 వరకు 3 నెలలు. 3 నెలలు. అప్పటికే మనకు కంకి కూడా చూడండి, ఆల్రెడీ కంకి మనకు నల్ల పీస్ టైప్లో, అంటే ఎర్రగా నల్ల పీస్ టైప్లో బయటకు వస్తుంది కంకి. అప్సైడ్ వాడింది. దీంతో పాటే మనకి పక్కన గెట్టు కూడా ఉన్నది, అందరు గమనించారని. గెట్టు మధ్యలో మళ్ళీ దీనికి అప్సైడ్ వాడింది. ఎంత ఈ చేనికి ఈ చేనికి తేడా ఎన్ని రోజులు అండి మనకు? ఆయన ఒక రోజు ముందు, నేను ఒక రోజు ముందు, ఒక రోజు ఆయన 10 తారీఖు, నేను 11 తారీఖు. మనం ఈ కంకులను కూడా చూపిద్దాం రైతులకు. ఈ కంకులు మనకు తెలిసిపోతుంది మనకి తేడా, దాని యొక్క లావు. ఇది అప్సైడ్ వాడని యొక్క మొక్కజొన్న. సేమ్ దీని పక్కనే ఉన్న దీని యొక్క లావు అండ్ దాని యొక్క ఎర్రదనం, కంకి యొక్క పొడుగు, ఇంత గ్రోత్, ఇవి అందరు గమనించగలరండి. ఓకే. రైతన్న గారు, అంటే అప్సైడ్ అంటే దీనివల్ల మనకు అందరికి లాభాలా మరి చెప్పాలి? లాభాలు, చాలా లాభాలు. నేను దీనికి ఎకరానికి 2 ఎకరాల పేరు మీద ఒక బస్తన్నర పొటాష్ కలిపిన, మళ్ళీ అందులో ఒకటి 20 కూడా బస్తన్నర కలిపిన, అందరూ 2 బస్తాలు కలిపితే అంశ 200 ml కలిపి చేసిన. దిగుబడి తక్కువ, అంటే దిగుబడి పెట్టుబడి తక్కువ ఈ అంశ వైట్ వాడితే. ఓకే. మేటి తిరిగి మనకైతే రైతులందరూ వాడవలసిన. నన్ను చూసి ఈ సంవత్సరం కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. అప్పర్లపేటలో కూడా ఈ సంవత్సరం చాలా మంది వాడతారు. ఒక 70 ఎకరాల దాకా 7 వాడతారు, యాసింగ్ వాడతారు. ఓకే. సంతోషం అండి. అయితే మన రైతన్నలందరూ గమనించి, ఇప్పుడు ఈ రోజులలో స్ప్రే అనేది మనకు ప్రతి పంటలో ఎక్కువైపోతుంది. అదేవిధంగా మనకు భూమి అడుగు భాగంలో యూరియా కానీ, డిఏపి కానీ, కాంప్లెక్స్ ఎరువులు అధికంగా వాడి దాంతో ఫలితాలు రాక ఇంకా విపరీతమైన అప్పులలో కూరుకుపోతున్న రైతన్నలందరూ దీని యొక్క ఫలితాలను వినియోగించుకోగలరని మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకుంటున్నాము. అప్సైడ్ అనేది మనకు రైతుకు అమృతం లాంటిదండి. దీన్ని తప్పకుండా వినియోగించుకోవాలి.